హాయ్! ఫస్ట్ ఇయర్‌లో నాది చాలా డిఫరెంట్‌గా ఉండేది. లైఫ్ లైక్ ఇలా అయితే ఉండేది కాదు. నా ఫస్ట్ ఇయర్‌లో మొత్తం క్లాసులు, అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్, కోడింగ్ ప్రాక్టీసెస్ ఇవే చాలా సరిపోయినాయి. పొద్దున్నే లేవాళ్ళం. ఒక క్లాస్, ఒక ప్రాక్టీస్, క్లాస్ ప్రాక్టీస్. నైట్ పైథాన్, హెచ్‌టీఎంఎల్, డీఎస్ఏ చాలా. ఫస్ట్ ఇయర్ మొత్తం ఇదే గడిచిపోయింది. బట్ సెకండ్ ఇయర్ చాలా డిఫరెంట్‌గా ఉండేది. సెకండ్ ఇయర్‌లో క్లాసెస్ ఎక్కువ చాలా క్లాసెస్ చాలా తక్కువ. టైం పాస్ ఎక్కువ. టైం పాస్ కూడా కంటే ప్రిపరేషన్ కూడా ఇంకా చాలా ఎక్కువ. సో ఈరోజు మనం వీడియోలో నా సెకండ్ ఇయర్‌లో ఎలా ఉండబోతుందనేది చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు వీడియో అదే కాబట్టి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా లైఫ్ ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 మినిట్స్ ఏం చేయాలో ఆలోచించి ఇంకా వెంటనే బయటకు వచ్చి ఒక 2 మినిట్స్ వాక్ అయితే చేస్తాను. దాని తర్వాత నేచర్ని కొంచెంసేపు అలా చూసి కొంచెంసేపు ఆస్వాదించి ఇంకా మన డైట్ అయితే ఫాలో అయిపోతాం. మార్నింగ్ అయితే డ్రై ఫ్రూట్స్ అండ్ కార్న్‌ఫ్లేక్స్, మంచి అవుట్ఫిట్ అయితే వేసుకొని రెడీ అవుతాం. అండ్ ఇంకా మనం బయలుదేరాల్సిన టైం అయితే వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి వెంటనే టిఫిన్ తినేసి ఆటో కానీ బస్ కానీ పట్టుకోవాలి. ఇలా పొద్దున అయిపోయింది. పొద్దున్నే ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్సు ఎక్కాలి. ఆ బస్సు కానీ ఆటో కానీ అలా కాలేజ్కి 9, 9:15, 9:30 అలా 9:30లో వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ చేస్తాం ఎవరెవరితో మాట్లాడాలని. పొద్దున్నే అందరితో రౌండ్ వేస్తా. తెలియని వాళ్ళతో తెలిసిన వాళ్ళతో కొంచెంసేపు అలా మాట్లాడేసి వచ్చి అలా కూర్చొని మధ్యాహ్నం వరకు ఏం చేయాలి, మధ్యాహ్నం సాయంత్రం వరకు ఏం చేయాలో రాసుకొని స్టార్ట్ చేస్తాం. అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వర్క్ అయిపోద్దా అవ్వదు. సో ఒక ఆల్మోస్ట్ 75%, 80% అయిపోద్ది. అప్పుడు అనిపించింది చాలా వరకు చేస్తే కదా, కొంచెంసేపు అలా బయటికి వెళ్ళదు. అప్పుడు అలా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ చూస్తాం, ఆడతో కొంచెంసేపు మాట్లాడతాం, కొంచెం అది ఇది డిస్కస్ చేస్తాం దేనవుతాం దాని గురించి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాం. మళ్ళీ క్లాస్ స్టార్ట్, మళ్ళీ చిన్న వర్క్ ఉండేది. అలా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయిపోయారు. లంచ్ బ్రేక్ వచ్చేసింది. లంచ్ బ్రేక్ గెట్ టుగెదర్ అనమాట. అందరూ ఏ క్లాస్లో ఉంటారు, అందరూ వచ్చి కూర్చుంటాం. సో అదంతా డిస్కస్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇదంతా టాపిక్ అయిపోయింది. ఇంకా ఎవరి కాళ్ళు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మధ్యాహ్నం నుంచి. కొంతమంది క్లాసెస్ ఉంటాయి, కొంతమంది నాలాంటి వాళ్ళు క్లాసెస్ ఉండవు. నాకు క్లాసెస్ ఉన్నప్పుడు నా ఎగ్జామ్ 3 hours జరుగుతాయి. తర్వాత మళ్ళీ నా ప్రాక్టీస్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఇయర్ ఎలా జరిగిందంటే క్లాసెస్, దాని మీద ప్రాక్టీసెస్. సో ఫస్ట్ ఇయర్ మొత్తం ఫండమెంటల్స్తో బాగా నేర్పించేస్తారు. సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్స్ ట్రై చేయాలి కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏంటి, ఇంటర్న్షిప్స్ కంపెనీ డిజైన్ చేస్తారు, స్టాక్ నేర్చుకుంటాం అండ్ వాటి మీద వర్క్ చేస్తాం. ఒక 1 monthలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ అయ్యాక సెలెక్ట్ అయితే వెళ్తాం, లేదంటే ఇంకొక కంపెనీకి ఇంకొక ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇదే నాకు జరిగింది సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేయలేదు, బాగా కష్టపడాలి కాబట్టి ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. సెకండ్ ఇయర్ మొత్తం ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూస్, ఇంటర్న్షిప్స్. ప్రాజెక్ట్ ఇంకొంచెం ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ఒక్కొక్కది ఒక్కొక్క స్టాక్. సో నాది ఒక స్టాక్ జనరేట్ అయ్యే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అది బిల్డ్ చేయాలి. అది నేను చేసుకుంటా ఉంటా. ఇది నా సెకండ్ ఇయర్. ఎలా ఉంది? బోరింగ్ ఉందా? మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? మీకు ఏం చెప్తున్నారు? ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, లైక్ మాకు అవి లేవు. లైక్ ల్యాబ్స్ అంటారు, అసైన్మెంట్స్ అంటారు, రాస్తూనే ఉంటారు. మా ఫ్రెండ్స్కి కొంతమంది కాల్ చేసినప్పుడు అరే ఏదో ఒకటి రాస్తున్నారా, ఈరోజు అసైన్మెంట్స్ ఉన్నాయి, నైట్ కూర్చొని రాస్తూనే ఉంటారు. మార్నింగ్ అసైన్మెంట్ ఉంది, ల్యాబ్ ఉందిరా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏం లేవు. నాది HTML, CSS, పైథాన్, రియాక్ట్, నోడ్, డిఎస్ఏ, ఇవన్నీ టెక్నాలజీస్. ఇవే నాకు ఇచ్చేది కూడా ఇవే. బయట చాలా ఉన్నాయి, లైక్ నేను వినేది ఇవే మా కాలేజ్లో మోస్ట్లీ, ఎందుకంటే వీటి మీద ఉంటాయి కాబట్టి. సో ఇది నా సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్, ఏ డే యాజ్ ఎన్ ఐడియన్ టైటిల్. ఇలా ఉంది. సో కింద కామెంట్స్లో చెప్పండి మీ లైఫ్ ఎలా ఉందో, మీ కాలేజ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు, ఇప్పుడే చేయాల్సింది. సో మీకు ఏం కావాలి చెప్పండి కామెంట్స్లో కింద బాధేయండి. మీకు ఒకవేళ ఏం చెప్పాలో చెప్పేసేయండి. నేను అన్నీ, నాకు ఏమీ లేదు, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా తీసుకుంటా. అలా చూసి నెక్స్ట్ ఏ వీడియో ప్లాన్ చేస్తా కింద కామెంట్స్లో చూసి. అయితే ఒకటి చెప్పండి నాకు ఏది సెట్ అవుతుందో, బ్లాగ్స్ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడం. టేక్ మేక్ చేద్దాం అనుకుంటున్నా,
వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా, రెండు మైండ్లో ఇలా 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 కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నా. ఏదైనా ఒకటి చేయాలి కదా. ఓకే గైస్, సీ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నేను ఇప్పుడు దాకా చెప్పేదంటే రా ఫుటేజే, డైరెక్ట్గా అలా ఏది వస్తే చెప్పేసా ఫ్లోలో. ఎందుకంటే వీడియో తొందరగా రికార్డ్ చేయాల్సి వచ్చింది, నేను కొంచెం బయటకు వచ్చేసా. ఎలా ఉందో మీరే చూసి చెప్పండి.